హైవర్స్ జగన్ ఫ్యామిలీ కానీ ఈ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నిజంగా సిగ్గుపడాలి. నిన్న జగన్ ₹1 అనౌన్స్ చేశాడు. ఆ ₹1 ఆయన కాదండి, వాళ్ళ పార్టీ తరఫున అంట. అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదండి. ఆ ₹1 తాలూకు ఎలా ఖర్చు పెట్టాలి ఏంటంటే ఆలోచిస్తారట. సో హీరోయిన్ల విషయానికి వస్తారు. సమంత కానీ, నయనతార కానీ, ఈ మధ్యలో వచ్చినటువంటి మృణాల్ ఠాకూర్ కానీ, ఇంకా ఎవరెవరైతే తమన్నా లైక్ ఇంకా చాలామంది ఉన్నారు కదా, రష్మిక లైక్ ఇలా. నాకు తెలిసి ఎందుకు మరి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు డబ్బులు అనౌన్స్ చేయాలి. నేనేమంటానంటే వాళ్ళు కష్టపడి నటించారు, దానికన్నా వాళ్ళకి డబ్బులు వచ్చాయి. వాళ్ళు ఇవ్వాలనేదో వాళ్ళ ఇష్టం, అంతేనా? నిజం, వాళ్ళ ఇష్టం. కానీ ఎవరి ద్వారా మనకు ఆ డబ్బులు వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులే మరి ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నారే, మనకున్నట్లో రూపాయి వాళ్ళకి ఇద్దామే అన్నట్టుగా ఆలోచించుకనుక ఉంటే బాగుండేది. బట్ ఆలోచించాల. వైనాడు ఫ్లడ్స్ ఉన్నాయి కదా, ఊర్లూరు కొట్టుకుపోయి 200 మంది 300 మంది పాపం చనిపోయారు. ఇక్కడ విజయవాడ ఫ్లడ్స్ వచ్చేసి 10 మందో 15 మంది చనిపోయారు అని అంటున్నారు. బట్ నాకు లెక్క కరెక్ట్గా తెలియదు. చనిపోకుండా ఇంకా సంతోషం. మనుషులు చనిపోలేదండి, కానీ వైనాడు ఫ్లడ్స్కి సంబంధించి అక్కడ ఎంతైతే నష్టం జరిగిందో అంతగా మించినటువంటి నష్టం ఈ విజయవాడ జరిగిందనే విషయం మీకు తెలుసా? ఖమ్మంలో జరిగిందనే విషయం మీకు తెలుసా? త్వరలో లెక్కలు వస్తాయి. మొత్తం 100 కోట్లు కాదు, 1000 కోట్ల నష్టం అక్కడ. మా ఫ్రెండ్తో నేను మార్నింగ్ మాట్లాడా. విజయవాడ రూరల్ అంబాపురం అక్కడ ఉంటాడు వాడు ఇల్లు కూడా పాపం మొత్తం మునిగిపోయింది. బట్ వాడి మధ్యలో మాట్లాడినట్లు కొన్ని పాపం బాధతో కోపంతో కొన్ని పదాలు వాడాడు. అందుకని ఆ కాల్ రికార్డింగ్ చేసి కూడా వాడు చెప్పలేను. నేను పెడదాం అనుకుని కూడా ఇబ్బంది అయితే నేను పెట్టలేదు. అందులో వాడు చెప్పాడు పాపం ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఇంట్లో వాడు సొంతిల్లే, ఇంట్లో ఒక 4 చుట్టుపక్కల ఉన్న గోడలు తప్ప ఇంగిత ఏవి పనికిరావంట, మొత్తం పాడైపోయినాయి అంట. ఇలా ఎంతమంది అండి, లక్షల మంది అండి. సో ఆ నష్టం అసలు ఊహించాలి, అన్ని కోట్ల నష్టం. ఇటువంటి మూమెంట్లో మన చిరంజీవి గారు తెలుగు మన తెలంగాణకి ఇటు ఏపీకి 50 లక్షలు 50 లక్షలు ఇచ్చారు. బాలకృష్ణ తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నట్టు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు. మహేష్ బాబు తెలంగాణకి 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు. ప్రభాస్ తగ్గేదేలే, తెలంగాణ 2.5 కోట్లు, ఏపీకి 2.5 కోట్లు. మరలా వాళ్ళ టీం చారిటీ యాక్టివిటీస్లో పాల్గొంటూనే ఉన్నారు. సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణకు వచ్చేసి 15 లక్షలు, ఏపీకి 15 లక్షలు. విశ్వక్సేన్ తెలంగాణకి 5 లక్షలు, ఏపీకి 5 లక్షలు. అండ్ వెంకీ అట్లూరు తెలంగాణకి 5 లక్షలు, ఏపీకి 5 లక్షలు. త్రివిక్రమ్ అండ్ వాళ్ళ మూవీ టీం ఉంటుంది, ప్రొడక్షన్ టీం, వాళ్ళు వచ్చేసి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు. అనన్య నాగల్ల ఈ అమ్మాయిని మెచ్చుకోవాలండి. పాపం వాడు ఎందుకు ఇస్తుందంటే పాపం ఆమెకు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్. అందులో కూడా చారిటీగానే ఇచ్చిందండి. తెలంగాణకి 2.5 లక్షలు, ఏపీకి 2.5 లక్షలు. ఆ అమ్మాయి యాంకర్ శ్రవంతి ఉండేది కదా, ఆ అమ్మాయి కూడా ₹1,00,000 ఉంది. మరి తెలంగాణకి 50, ఏపీకి 50, లేకపోతే ఏపీకి 1,00,000, తెలంగాణకి 1,00,000 నాకు తెలియదు. బట్ అడుగు ముందుకేసి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అండి మీ మహేష్ బాబు తెలంగాణకి 50, ఏపీకి 50. ఇంకెక్కడ మిస్ అయితే నేను చెప్పండి మీరు, ఓకే? అండ్ మరీ ముఖ్యంగా నారా భువనేశ్వర్ అండి వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ సైడ్ నుంచి తెలంగాణ ₹1 ఏపీ ₹1 ఇచ్చారండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా పార్టీ తరఫున మేము ఖర్చు పెడతాం కబుర్లు చెప్పాల. అసలు చారిటీ అన్నప్పుడు మరి ఎందుకు మరి భారత్ గారు కానీ ఆ వైఎస్ ఫ్యామిలీ నుంచి అసలు ఎవరు ఎందుకు ముందుకు నాకు ఇప్పుడు అర్థం. వాళ్ళకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదేమో. ఇన్ కేసు ఎక్కడైనా ఉంటే ఒకసారి చెప్పండి బాబు, నేను తెలుసుకుంటాను. చారిటీ అనేది అసలు తెలియదు, జనాల దగ్గర తీసుకోవడం వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసినప్పుడు 2019 ముందు కానీ ఈవెన్ ఆ మధ్యలో ఉన్నప్పుడు కానీ ఇద్దాం చేద్దాం మన గవర్నమెంట్ వస్తే అన్నాడు. గవర్నమెంట్ వచ్చాక చేశాడా, ఇచ్చాడంటే ఇచ్చాడు ప్రభుత్వ ఖజానా నుంచి, ఆయన జేబులో నుంచి కాదు, వాళ్ళ సాక్షి టీం గ్రూప్ నుంచి కూడా కాదు. వీడికి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ బాధ్యత లేకుండా ఉన్నటువంటి మరి అల్లు అర్జున్ అయితే నాకు తెలిసి ఇంకా ప్రకటించాల. ఆయన కేరళకు ప్రకటించాడు కానీ ఏపీకి కానీ తెలంగాణగా ప్రకటించాల. వైజయంత్ మూవీస్ వాళ్ళు వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ 20 లక్షలు ప్రకటించారు. తెలంగాణకి ఎందుకు ప్రకటించాలని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఆ తర్వాత మాట్లాడదాం. మన పవన్ కళ్యాణ్ అయితే ఏపీ ₹1 ప్రకటించున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడో జరిగితే చారిటీ విరాళం అంటే ఇచ్చేవాళ్ళు ఇక్కడ జరిగిన దానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మాట, ఇప్పటికైనా ఆ వైఎస్ ఫ్యామిలీని దేవుళ్ళు అనేవాళ్ళు కానీ జగన్ రెడ్డి గొప్పడు అనుకునే వాళ్ళు కానీ నిజం తెలుసుకోండి రా బాబు. పిల్లగా బిచ్చం పెట్టిన ఫ్యామిలీ వాళ్ళు. అండ్ ఎక్కడ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి మనం డబ్బులు ఇస్తే మరి ఆయన డబ్బులు తరిగిపోతే అనుకున్నాడో ఏదైనా శాపం ఉందో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ సైతం గతంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ₹1 ఇచ్చాడే బాబు. ఈయన ఎందుకు నాకు అర్థం కదా సార్. తీసుకోవాలి అబ్బాయి, ఇవ్వకూడదు, ఇచ్చామనుకో మాకు శాపం ఉందని అంటాడే. మరి
సో వీడియో ఇండస్ట్రీ మీకు అర్థమైంది కదా. నేను మరలా చెప్తున్నా, మీరు నేను అన్నప్పుడు మన బతుకులే మనం బతుకుతూ ఉంటాం, వీళ్ళంతవరకు మనం ఎంతవరకు సాయం చేసుకుందాం, అది వేరే విషయం. సెలబ్రిటీలుగా ఉండి కోట్లు కోట్లు డబ్బు సంపాదిస్తూ కూడా ఎదుటోళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు, అది కూడా ఒక రాష్ట్ర సమస్య అన్నప్పుడు ఆలోచిస్తూ ఇవ్వకుండా కనుక ఉన్నట్టయితే అది మహాపాపం, అది ఎవరైనా కానీ.